ఫ్రెండ్ ఫిట్నెస్ ఫ్రీక్ అయినా నార్మల్ గానే అన్ని తిని రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళి అన్ని హెల్త్ ప్రాస్పెక్టులు అన్ని బాగున్నాయి. ఓ రోజు న్యూస్ వచ్చింది హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తే నిద్రపోవట్లేదని. న్యూట్రిషనిస్ట్ కార్తిక్ గారు అగైన్ విత్ us. పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనేది వినపడని ఇల్లు ఉంటుందా అంటే ఈ రోజుల్లో కొంచెం డౌటే. కానీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్లో కూడా వాళ్ళకేం స్ట్రెస్ తక్కువ ఉంది కూడా. స్విగ్గీలు బ్లింకిట్లు ఇవన్నీ వచ్చినాక 10 నిమిషాలు కథ. క్రేవింగ్ రావాలంటే అంతే. పీసీఓడి ఇస్ ఫైన్ టు అన్ ఎక్స్టెంట్, కానీ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలి మరి? సో ఉమెన్ హెల్దీగా ఉండాలి అంటే పీరియడ్స్ ఎవ్రీ మంత్ న్యాచురల్ గా వస్తేనే దట్ ఈస్ ద సైన్ ఆఫ్ హర్. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కంట్రోల్లో పెట్టాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాబిట్ ఏం చేయాలి చెప్పండి. అందుకనే మీ చేతిలో ఏది ఉందో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది నేను అర్థమైంది. ఇంత ఫాస్ట్ గా పరిగెత్తుతున్న ప్రపంచంతో పాటు మన బాడీ పరిగెత్తలేదు, ఎందుకంటే ఇది మిషన్ కాదు కదా. పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ ఎట్లాంటి చేంజెస్, మన డైట్ లో ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలి, ఇలా అన్ని చాలా డీటెయిల్ గా ఈ పాడ్కాస్ట్ ఒక బేసిక్ గైడ్ అన్నమాట.